ఆయన ఏం చేయాలనుకుంటాడో చేస్తాడు. ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అడగగలిగే దమ్మెవడుకుని ఉందా ప్రపంచంలో? అవునే కదా. ఈయన అట్లా చేస్తున్నాడు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవుల్ని ఉచ్చపోతావు, క్రైస్తవుల చర్చిలు పరగొడుతున్నారు, క్రైస్తవుల చర్చిలు కాలబెడుతున్నారు అని చాలా మంది దొంగ బోధకులు, విశ్వాసం లేని బోధకులు వాపోతున్నారు. నేను దొంగ బోధకులు, విశ్వాసం లేని బోధకులు ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? మనకు అనుకూలంగా ప్రభుత్వం రావాలన్నా, మనకు అనుకూలంగా ప్రకృతి మారాలన్నా, మనకు అనుకూలంగా పంచభూతాలు నిలబడాలన్నా మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన్నా తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల ద్వారా బలాన్ని పొంది ఈ లోకంలో స్థిరమైన బలమైనటువంటి విశ్వాసంతో బ్రతికి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని పంచుకోవాలి అని అనుకున్నాను. అదేంటంటే, ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ జరుగుతాయనేటువంటి ఆలోచనతో ఆ సిచ్యువేషన్ లో బ్రతుకుతున్నటువంటి మనమందరము జనరల్ గా భారతదేశం మొత్తంలో క్రైస్తవులు, అన్యులు, క్రైస్తవులు తక్కువగా ఉన్నా అన్యులు ఎక్కువగా ఉన్నా, అన్యులకు లేని టెన్షన్, అన్యులలో కనబడనటువంటి టెన్షన్ ఈరోజు క్రైస్తవులలోనూ, మరి ముఖ్యంగా సేవకులలో ఒక రకమైనటువంటి టెన్షన్ అని చెప్పటం కన్నా ఒక రకమైనటువంటి భయం కనపడుతుంది. ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతున్నారు, భయానికి గురవుతున్నారు. ఈ మధ్య కొంతమంది సహోదరులు కూడా దీని గురించి మరి ఎలా స్పందించాలి, ఏ విధంగా స్పందించాలి ఎలక్షన్ మూమెంట్ లో అని చెప్పేసి కూడా మాట్లాడటం జరుగుతుంది. దాంతోపాటు చాలా మంది ఛానల్స్ ద్వారా వాళ్ళ ఛానల్స్ ద్వారా సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు ఎలక్షన్ గురించి స్పందిస్తున్నారు. ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో, ఎవరిని గెలిపించాలో, ఎవరిని గెలిపించకూడదో అనేటటువంటి డిస్కషన్ లోనికి, ఆ వాతావరణంలోనికి క్రైస్తవులు జొరబడ్డారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ పట్టుకున్నటువంటి మనం ఈ ఎలక్షన్ సందర్భంలో భయపడవచ్చా? అసలు భయం ఎందుకు? ఇంతకు ఈ క్రైస్తవ సమాజం చాలా మంది భయపడుతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారు? భయపడి మాట్లాడకూడని విషయాలు ఛానల్లోకి వచ్చేసి మాట్లాడుతూ విశ్వాసులందరినీ మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఫలానా వాళ్లకు ఓటు వేయండి, వీళ్ళకు ఓటు వేయకూడదు, ఫలానా వాళ్ళకు ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కూడా ఎవరిని ఓడించాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళది అని అంటే, బీజేపీ, ఆ బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడిస్తేనే మనకు మంచిది, కాంగ్రెస్ గెలవాలి అనేటటువంటి కోణంలో వాళ్ళకు ఓటు వేయద్దు. ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనం నిర్ణయించుకుంటే, మనం డిసైడ్ అయితే వాళ్ళు ఓడిపోతారా? లేకపోతే మనం గెలవాలి అని ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో వాళ్ళు గెలుస్తారా? అసలు వాళ్ళ గురించి ఎందుకు భయం? వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నట్టు? వాళ్ళు గెలిస్తే క్రైస్తవుల్ని అణిచివేస్తారు, సువార్త చెయ్యనియరు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, క్రైస్తవులు, నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు లేదంటే బోధకులు అయినటువంటి వాళ్ళందరూ కానివ్వండి, ఎలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళ ప్రవర్తన నాకు ఎలా కనబడుతుంది అంటేనండి, దేవుడు లేడు, దేవుడు అనేవాడే లేడు, ఇక మనమే ఏదో ఒకటి చేయాలి, మనమే ఏదో ఒకటి చేసి మన ఈ క్రైస్తవ్యాన్ని బచాయించుకోవాలి, ఈ క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి చూస్తుంటే అసలు విశ్వాసం లేనటువంటి వాళ్ళు, దేవుడు లేడు అని నమ్మేటటువంటి వాళ్ళు ఎలాగైతే మనం ఏదైనా చేస్తేనే, మనం చేయాల్సినటువంటి పనులు మనకున్నాయి, దేవుడు మనకు చేయాల్సినటువంటి పనులు మనకు అప్పచెప్పాడు, మనకున్నాయి, అవి చేయకుండా అసలు నువ్వు ఆలోచించకూడని విషయాలు, నువ్వు అసలు వేలు పెట్టకూడనటువంటి విషయాలు, దీని గురించి అసలు నువ్వు టెన్షన్ పడకూడదు, బాధపడకూడదు, ఆలోచన చేయకూడదు, అలాంటి విషయాల పట్ల ఆలోచించుకొని ఈరోజు క్రైస్తవ్యాన్ని అంతటినీ ఒక రకంగా రెచ్చగొడుతూ, మోటివేషన్ చేస్తూ, వాళ్ళకు ఓటు వేయి, వీళ్ళకు ఓటు వేయి అని చెప్పేసి మాట్లాడటం ఎంత మటుకు కరెక్ట్? ఇది ఎంత మటుకు సమంజసము? అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా, దేవుడు లేడు అనుకుంటున్నారా? ఇది ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ గా నాకు ఎలా కనపడింది అని అంటే, దేవుడు ఒక చరిత్ర, మనం బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర మనకు పాఠంతో పాటు గుణపాఠం కూడా మనకు నేర్పిస్తుంటది. అందుకోసమే దేవుడు
పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రనంతటిని రాయించాడు. రాయించకపోతే ఆ చరిత్ర అంతా లేకపోతే ఈ రోజు క్రైస్తవం ఇంత ఉండేది కాదేమో, ఈ విధంగా ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. అది ఉన్నప్పటికీ ఈ విధంగా తయారవుతున్నారు అని అంటే బైబిల్ చదవట్లేరు, బైబిల్ని రెగ్యులర్ గా చదవకపోవటం వల్ల ఇలా తయారవుతున్నారు, ఈ విధంగా భయపడుతున్నారు అనేటువంటి విధానం అయితే నాకు అర్థమైంది. ఇంతకు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి చరిత్ర ఏంటంటే, ఎప్పటికైనా చరిత్రలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, రానున్నటువంటి ఫ్యూచర్ లో భవిష్యత్తులో కానివ్వండి, ఎప్పటికైనా వాస్తవం ఒకటి ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో ఏ అధికారం ఉన్నా, ఎలాంటి అధికారం ఉన్నా, ప్రపంచ ప్రజలందరినీ నడిపించేది, ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులందరినీ నడిపించేది దేవుడు అనేటటువంటి వాస్తవం మనందరికీ తెలియాలి. మనం ఖచ్చితంగా నమ్మాలి. అది దానికై చరిత్రలో దేవుడు మనకు ఆ విషయాన్ని బలంగా నమ్మటం కోసం మన ముందు మన చేతిలో పెట్టినటువంటి చరిత్ర ఏంటంటే, ఆఖరికి తన పిల్లలు అనుకునేటటువంటి వాళ్ళు చెడిపోయినప్పుడు, తన మాటలు విననప్పుడు, తన మాటలు చెప్పినప్పుడు, ఆ మాటలు పెడచెవిన పెట్టి బ్రతుకుతున్నప్పుడు ఆయన చేసేటటువంటి పని ఎలా ఉంటుందో ఒకసారి మనం చరిత్రలో కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చివరి అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 36వ అధ్యాయంలో, అంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వాళ్ళు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత చివరి దినాల్లో అప్పటికే వేరైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం ఏదైతే ఉందో, 10 గోత్రికర్తల ఇశ్రాయేలు రాజ్యం, అప్పటికే దేవుడు తన పిల్లలుగా పిలువబడినటువంటి ఆ ఇశ్రాయేలీయులని ఆల్రెడీ అష్షూరీయుల చెరకు పంపించేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి చెరకు తన పిల్లల్ని పంపించారో వాళ్ళు కూడా తప్పు చేస్తే, వాళ్ళు కూడా దేవుని మాటను ధిక్కరిస్తే, వాళ్లకు కూడా గడ్డి పెడుతూ, వాళ్లకు కూడా బుద్ధి చెబుతూ, వాళ్లను తర్వాత అప్పటికి పర్లేదు మంచిగానే బ్రతుకుతున్నారు అని కొంతమంది రాజులు మంచిగా పరిపాలించినప్పటికీ చివరి దినాల్లో యోషియా గారి తర్వాత వచ్చినటువంటి యోషియా గారి పిల్లలందరూ చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. సో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ధిక్కరించి దేవుని మాటను ఖాతరు చేయకుండా ప్రజలను తప్పు ద్రోవలో తప్పు మార్గంలో నడిపించడం మాత్రమే కాకుండా విగ్రహాల జోలికి వెళ్లి విగ్రహాలను పూజించేటటువంటి విధానంలో రాజులు సైతము ఆ మార్గంలో వెళ్ళటం, ఇదంతా వాళ్ళు చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుడు వేస్తున్నటువంటి శిక్ష ఏంటి అని అంటే, అన్యుడైనటువంటి ఒక రాజును, బబులోను రాజు, కల్దీయుల రాజు, లేదా అతని పేరు నెబుకద్నెజరు అనేటటువంటి రాజు చేతికి అటున్నటువంటి అష్షూరీయులను కానివ్వండి, ఇక్కడ తన పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి యూదులను కానివ్వండి, ఆయన చేతికి అప్పగించేటటువంటి పని నిర్ణయించుకొని అప్పగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసినటువంటి సందర్భంలో మాట్లాడబడినటువంటి మాట, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎందుకు దేవుడు తన పిల్లలైనటువంటి వారిని ఒక అన్యుడు, క్రూరుడైనటువంటి వేరే రాజు చేతికి ఎందుకు అప్పజెపుతున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావటం కోసం ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో 12 నుంచి, అతడు అంటే ఎవరు? సిద్కియా గారు. పైన 11వ వచనంలో సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. ఎవరి మీద తిరుగుబాటు చేసెను? దేవుడు ఎవరి చేతికైతే ఇతన్ని అప్పగించాలని నిర్ణయం తీసేసుకున్నాడో అతనికి వ్యతిరేకంగా ఇతను పోరాడటం. అంటే అది దేవునికి వ్యతిరేకంగా పోరాడటం లాంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ గా, ఒకవేళ ప్రస్తుతం దేవుడు మరలా ఈ దేశాన్ని నరేంద్ర మోడీ అంటే బీజేపీ చేతికే ఇవ్వాలి, కట్టబెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడే అనుకో, దానికి వ్యతిరేకంగా నువ్వు పని చేసావు అనుకో, ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? అలాంటి వాళ్ళ పొజిషన్ ఏంటి? ఒకసారి మనకు అర్థం కావాలి ఇక్కడ. అంటే దేవుని నిర్ణయం, దేవుడు చేయాల్సినటువంటి పని దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం నీకుంటే నీకు దేవుడు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ నువ్వు ముందుకు సాగు. అది వదిలేసి ఏదేదో చేయటానికి, ఏదో ప్రపంచ స్థాయిలో లేదంటే దేశం మీద నేషనల్ వైడ్ గా అధికారాన్ని మనమేదో స్థాపిస్తున్నట్టుగా ఆలోచించటం అనేటటువంటిది అది నిజంగా బుద్ధిహీనమైనటువంటి కార్యం మాత్రమే కాదు, మన మీద మనం శిక్ష తెచ్చుకునేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజుగారు, సిద్కియా రాజుగారు చేసినటువంటి కార్యక్రమం, దాన్ని బట్టి ఏం జరిగిందో కంటిన్యూషన్ మనం చూద్దాం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన 11వ వచనం, ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను.
అదియుగాక యాజకులలోను, ఇక చూసారా, రాజుకు తగ్గట్టుగా యాజకులు వచ్చేస్తున్నారు. యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. అంతేకాకుండా 15వ వచనంలో మంచి మాట, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా దేవుని కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన కోపము ఆయన జనుల మీదికే వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారిని ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయెను అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వింటే అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, దేవుని మందిరం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మందిరం. ఆ కాలంలో సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి మందిరం. అంత గొప్ప మందిరం అయినప్పటికీ, బంగారంతో కట్టిన మందిరం అయినప్పటికీ, దేవుడు తన శ్రద్ధాశక్తులను తన కాన్సన్ట్రేషన్ నిలిపినటువంటి ఆ మందిరాన్నే దేవుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు అంటే ఒక అన్యుని చేతికి అప్పగిస్తున్నాడు. తన మందిరంలోని ఉపకరణాలన్నింటినీ ఒక అన్యుని చేతికి అప్పగిస్తున్నాడు. తన ప్రజలందరినీ తన అన్యుల చేతికి అప్పగించేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్ని విషయాలు అర్థం కావాలి, ఎంత లోతుగా ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే మన ప్రవర్తనను బట్టే దేవుని నిర్ణయం ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ రావాలా లేకపోతే వేరే పార్టీ రావాలా అనేటటువంటి ఆలోచన చేయటం కన్నా దేవునికి అనుకూలంగా ప్రవర్తించటం మిన్న అనే విషయం మనకు అర్థం కావాలి. మనకు అనుకూలంగా ప్రభుత్వం రావాలన్నా, మనకు అనుకూలంగా ప్రకృతి మారాలన్నా, మనకు అనుకూలంగా పంచభూతాలు నిలబడాలన్నా మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా బ్రతకకుండా, మనం దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా ఓటు వాళ్ళకేద్దాం వీళ్ళకేద్దాం, వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అని మాట్లాడటంలో ప్రయోజనం ఉందా? రెండోది ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనం మోటివేషన్ చేయటం వల్ల, మనం ఉన్న క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం వల్ల ఏమి చేయలేము. దాంతోపాటు ఈ క్రైస్తవులు ఈ కాలంలో భయపడుతున్నారు, చాలా మంది భయపడుతున్నారండి. డైరెక్ట్ గా కానీ ఫోన్లో కానీ చాలా మంది మాట్లాడుతూ, దాంతోపాటు యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవ ఛానల్లో చూసినట్లయితే మాక్సిమం చాలా మంది దీని గురించి మాట్లాడుతూ, ఇక బీజేపీ వస్తే ఏమైనా ఉంటుందా, వాళ్ళు వస్తే ఇంకేమైనా ఉంటుందా అంటే ఈ సంగతి దేవునికి తెలియదా? దేవునికి అసలు ఏమి తెలియదా? ఈరోజు క్రైస్తవులు భయపడుతున్నటువంటి క్రైస్తవుల గురించి చెప్తున్నాను. అలాంటి క్రైస్తవులకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, నమ్మాల్సినటువంటి విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం కోల్పోయారు, ఆ విశ్వాసమే కోల్పోయారు. మన దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కోల్పోయారు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే, ఒకప్పుడు ఈ భూమి పుట్టినప్పటి నుంచి, జాగ్రత్త వినండి, ఈ భూమి పుట్టినప్పటి నుంచి అండి మనుషులు పరిపాలన చేసుకోవటం అనేటటువంటిది ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు కానివ్వండి, ఇక యేసుక్రీస్తు ప్రభులు వారు రెండో రాకడ వచ్చేంత వరకు కానివ్వండి, కానీ విని ఎరుగని రీతిగా ఒక గొప్ప సామ్రాజ్యాలు చరిత్రలో చోటు చేసుకున్నాయి. చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి సామ్రాజ్యాలు కొన్ని ఉన్నాయి, మనకు తెలియాలి. ఈరోజు బీజేపీ కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, గడ్డి పోసతో సమానం. వాటితో పోల్చుకుంటే, గడ్డి పోసతో పోల్చడం కూడా తక్కువే. కరెక్ట్ గా అర్థం కావాలి మనకు. వాళ్ళతో పోల్చుకుంటే, వీళ్లతో పోల్చుకుంటే అంటే చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ఒక
ఘనమైన రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలు ప్రపంచ చరిత్రలో కూడా ఘనంగానే ఉన్నాయి. ప్రపంచ చరిత్రకారులందరూ ఏమని మాట్లాడుకుంటారంటే, చరిత్ర అంటే అదే, రాజ్యాలంటే అవే, రాజులంటే వాళ్లే అని చెప్పేసి వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ ఎంతటి చరిత్రకారుడైనా, ఎంతటి గొప్పవాడైనా ఈ లోకంలో వాళ్ళు చరిత్రలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు, చరిత్రలో రాయబడినటువంటి మానవ కోణంలో రాయబడినటువంటి పుస్తకాలను చదువుకొని జబ్బలు జరుస్తున్నటువంటి వాళ్ళకంటే కూడా గొప్ప స్థాయిలో, అంతకంటే మించిన జ్ఞానంతో నిలబడాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. దేనికి జడేయకుండా, భయపడకుండా నిలబడాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. ఎందుకు అంటే, ఆ సామ్రాజ్యాలను స్థాపించింది ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి అని వాళ్ళు చదువుతారేమో. కానీ ఆ రాజ్యాలను, అంటే ఒక దేశం కాకుండా 100-120 దేశాలను కలగలిపి ఒకే ఒక్క వ్యక్తి పరిపాలించడం అంటే మాటలు కావు, మామూలు విషయం కాదు అది. ఈ రోజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ల గురించి ఆలోచిస్తేనే వాళ్ళను పట్టుకోలేకపోతున్నాం మనం. అలాంటిది వీళ్ళు ఎంత వాళ్ళ కింద, వాళ్ళు ఖండాలను పరిపాలించారు. 120 దేశాలను పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజ్యాలు కలిగినటువంటి వారు. అలాంటి సామ్రాజ్యాలను స్థాపించింది ఎవరో మనకు అర్థం కావాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనం భయపడుతున్నాం. ఆఫ్టర్ ఆల్, ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకో, ఏదో ఒక ప్రైవేట్ మూకలకో మనం భయపడుతున్నామనంటే మనలో విశ్వాసం లేదు. అసలు దేవుడు ఎలాంటి వాడు, మనం నమ్ముకున్న దేవుడు ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటటువంటి సంగతులు మర్చిపోయినాం కనుక ఈరోజు భయపడుతున్నాం. అందుకోసమే గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గారు ప్రపంచంలో అనేక దేశాలను పరిపాలించిన సామ్రాజ్యముగా విరాజిల్లినటువంటి రాజ్యాలలో మొదటిదిగా చెప్పొచ్చు ఏంటి అని అంటే అష్షూరు సామ్రాజ్యం మొదటిదిగా చెప్పొచ్చు. కానీ మన బైబిల్లో పరిపూర్ణంగా మొదటగా బబులోను సామ్రాజ్యం గురించి రాయబడింది ఇక్కడ. అయితే అష్షూరు సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా దేవుడే. అష్షూరుల చేతికి దేవుని మాట వినక, దేవునికి అవిధేయులై అనేక పాపములు, ఎక్కువ పాపములు చేస్తూ బ్రతుకుతున్నటువంటి రాజ్యాలను బుద్ధి చెప్పటానికి దేవుడు చేసేటటువంటి కార్యక్రమం, ఒకడిని తన చేతి దుడ్డుకర్రగా, తన చేతిలో ఉన్నటువంటి దండముగా పట్టుకుని ఒక రాజ్యాన్ని పట్టుకుని ఆ రాజ్యము ద్వారా మిగతా రాజ్యాల్ని కొట్టేటటువంటి కార్యక్రమం దేవునికి. ఆ క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే, ఎవరిని చేతిలో పట్టుకుంటాడో, ఏ రాజ్యాన్ని చేతిలో పట్టుకుంటాడో తర్వాత దాన్ని కూడా విరుస్తాడు. కాకపోతే పట్టుకొని దాని ద్వారా మిగతా రాజ్యాలను బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే, దీని ద్వారా అనేక రాజ్యాలను కొట్టినప్పుడు ఇది సామ్రాజ్యం అయిపోతుంది. ఈ కోణంలో, దైవిక కోణంలో కాకుండా ప్రపంచములో మానవ కోణంలో చదివేటటువంటి వాళ్ళందరికీ ఆ రాజ్యాన్ని స్థాపించిన ఒక వ్యక్తి కనపడుతుంటాడు. ఆ వ్యక్తి గొప్పడుగా కనపడుతుంటాడు. కానీ అందరూ గడ్డిపోసలే అనేటటువంటి విషయం ఎవరికి అర్థం కావాలి అని అంటే, బైబిల్ చదువుతున్న క్రైస్తవుడికి అర్థం కావాలి. ఎవడైనా సరే దేవుని చేతిలో తోలుబొమ్మలే అనేటటువంటి విషయాలు అర్థం కావాలి. మరి ముఖ్యంగా క్రైస్తవునికి అర్థం కావాలి. అందుకోసమే 2వ అధ్యాయంలో దానియేలు గారు మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నాడంటే, 2వ సామ్రాజ్యమైనటువంటి, బైబిల్లో అయితే మొదటి సామ్రాజ్యంగా, ఇక్కడ దానియేలు గ్రంథంలో మొదటి సామ్రాజ్యంగా చెప్తాడు. కానీ ప్రపంచంలో నేను చెప్తున్నాను, ప్రపంచంలో అయితే ఇది బబులోను సామ్రాజ్యం 2వ సామ్రాజ్యంగా, అంటే ప్రపంచ అనేక దేశాలను పరిపాలించిన సామ్రాజ్యంలో 2వ స్థానంలో ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటయ్యానంటే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాది నేత అయినటువంటి నెబుకద్నెజర్కి దేవుడు ఒక కళనిస్తాడు. ఆ కళ భావాన్ని తెలియచేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దానియేలు గారు ఎవరికి తెలియజేస్తున్నాడు అయ్యానంటే, నెబుకద్నెజర్ గారికి తెలియజేస్తున్నాడు. అదొక్కసారి చూద్దాం మనం. 37వ వచనం 2వ అధ్యాయం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. నేను ఇదంతా స్థాపించాను అని విర్రవీగకు, తాట తీసి చేతులు పెడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ. ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు, తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అని చెప్పిన తర్వాత 39లో, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తది అని అన్నాడనంటే, లేపేదెవరు మనకు అర్థం కావాలి. లేస్తుంది అని ముందస్తుగా సమాచారము దేవుడు దానియేలు ద్వారా
ఆయనకి తెలియచేస్తున్నాడు కలభావంలో, కల ద్వారా. అంటే రాబోతుంది అని అంటే రప్పిస్తున్నది ఎవరు? దేవుడు. అది బైబిల్ చదువుతున్న మనకు అర్థం కావాలి. ఇంతకు అదేంటిది అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చేది మాదీయ పారసీక సామ్రాజ్యం. చరిత్రలో ఉంది, చరిత్రలో చోటు చేసుకొని ఉంది. అదే తమరి కంటే అంటే బబులోను సామ్రాజ్యం కంటే కొంచెం తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. ఇంతకు ఆ మూడవ రాజ్యం ఏంటిదో? గ్రీకు సామ్రాజ్యం. మనందరికీ తెలుసు. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి లోకాన్ని అడిగితే, మనుషుల్ని అడిగితే చెప్తారు ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. కానీ క్రైస్తవుని అడిగితే ఏం చెప్పాలి తెలుసా? దేవుడు అనాలి. బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించింది దేవుడే, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించింది దేవుడే, గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించింది దేవుడే, రోమా సామ్రాజ్యాన్ని స్థాపించింది దేవుడే. అంతకు ముందు ఉన్నటువంటి బబులోను అష్షూరు సామ్రాజ్యాన్ని నిలబెట్టింది కూడా దేవుడే. నిలబెట్టిన దేవుడు మరలా పడగొడతాడు కూడా. ఆ తర్వాత ఫైనల్లో ఎప్పటికీ పడిపోయినటువంటి ఒక కొత్త విధానంలో ఉన్నటువంటి ఒక కొత్త వింత రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు. అది క్రీస్తు ద్వారా. అది ఎప్పటికీ ఎన్నటికి దానికి అంతం ఉండదు. ఈ చివరి దినాల వరకు, యేసుక్రీస్తు రెండో రాకడ వరకు దానికి అంతం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనకు తెలియచేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వలననే అవి కూడా స్థాపింపబడ్డాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఎంత క్లియర్ గా దేవుడు దానియేలు గారి ద్వారా బబులోను సామ్రాజ్యాది నేత అయినటువంటి నెబుకద్నెజర్ గారికి తెలియచేసినటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమని తెలియచేశాడు అంటే, రాజా, పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ రాజ్యాన్ని నీ చేతికి ఇచ్చాడు. రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. మరచిపోయావా? పక్కా నువ్వు తినాల్సింది గడ్డే అన్నాడు. అంటే గుర్తు చేశాడు, చెప్పాడు. కానీ మరి మర్చిపోయాడా అంటే 100% మర్చిపోయాడు. ఎవరు? నెబుకద్నెజర్ గారు. మర్చిపోయి ఇదంతా నాదే, నేను స్థాపించాను, నాది ఈ సామ్రాజ్యం అని చెప్పేసి విర్రవీగిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ విషయం మరలా తనంతట తాను జ్ఞాపకము చేసుకునేంత వరకు దేవుడు ఏం చేశాడనంటే, రాజభోజనం చేయాల్సినటువంటి రాజు కాస్త పొలంలో, అడవిల్లో జంతువుల మధ్య సంచరించి గడ్డి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడ్డి తిన్న తర్వాత మేబీ మనం సామెతగా సరదాగా మాట్లాడుతుంటాం, గడ్డి తింటారా జాగ్రత్త అని చెప్పేసి. ఈ సామెత మేబీ ఈయన ద్వారా పుట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడతాం జాగ్రత్త, మరి ఓవర్ చేస్తే గడ్డి తినాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మనం అంటగానే ఆయన నిజంగా గడ్డే తిన్నాడు. దేవుడు గడ్డి తినిపించాడు. అలా గడ్డి తిన్న తర్వాత అసలు గడ్డి తినాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అసలు దేవుడు గడ్డి తినిపించే కార్యక్రమం ఎందుకు చేపట్టాడు నెబుకద్నెజర్ ద్వారా అనే విషయం ఇక్కడ 4వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు అర్థం కావాలండి. ఎందుకంటే భయపడుతున్నటువంటి క్రైస్తవ్యానికి ఇది చాలా ప్రాముఖ్యం. ఎవరికి భయపడాలి, ఏ పార్టీకి భయపడాలి, ఏ అధికారానికి భయపడాలి, ఎవరికి భయపడాలి నువ్వు ఒకసారి మనకు అర్థం కావాలి. 4వ అధ్యాయం 24 నుంచి, రాజా, ఈ దర్శన భావం ఏదనగా అంటే దేవుడు మరలా దర్శనం ఇచ్చాడు అతనికి. ఆ దర్శనం యావత్తు నెరవేరింది ఆయన జీవితంలో. ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు, అక్కడ పరలోకమందున్న దేవుడు అన్నాడు, ఇక్కడ సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన, బాగా వినండి, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిర్ణయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నువ్వు గడ్డే తినాలి రాజా. అదనమాట దాని విషయం. ఏం తెలుసుకోవాలి? మానవుల రాజ్యము పైన దేవుడే అధికారి. ఆయన ఎవరికి అనుగ్రహించాలని నిర్ణయిస్తాడో వాళ్ళకే అనుగ్రహిస్తాడు. మధ్యలో నీలాంటోళ్ళు మనలాంటోళ్ళు ఓవర్ చేయొద్దు అని నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు తినాల్సింది గడ్డే. తెలుసుకున్న వెంటనే మళ్ళా నీకు మానవ మనసు ఇచ్చి మళ్ళా నీ రాజ్యం నీ చేతికి వస్తుంది అని చెప్పి చెప్పింది ఇక్కడ. ఇంత చెప్పించినా బుద్ధి వస్తుందా మనిషికి? మనిషి బుద్ధి ఎట్లా వస్తుందండి? రాదు. అట్టుంటది అనమాట మనుషులతో పెట్టుకుంటే. మనుషులకు ముందస్తుగా సమాచారము, నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నావు, అందుకోసమే దేవుడు నీకు ఈ కళ ఇచ్చాడు, మరి ఇప్పుడు మారావనుకో పర్లేదు, దేవుడు వదిలేస్తాడు. మారలేదనుకో, ఈ విషయం నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఓకే. తెలుసుకోలేదనుకో పక్క తినాల్సిందే గడ్డి అని చెప్తాడు. కానీ ఎంత చెప్పినా, దానియేలు గారు చెప్పినా కూడా మనోడు మాటినాడు, మరలా అదే కోణంలో వెళ్తాడు. కలే కదా, ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. కానీ ఫైనల్ గా
ఇదంతా జరుగుతుంది. గడ్డి తింటాడు, గడ్డి తిన్న తర్వాత మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నాడో ఇప్పుడు దానియేలు గారు చెప్పారు కదా, ఇప్పుడు గడ్డి తిన్న తర్వాత, బుద్ధి మారిన తర్వాత, వాస్తవం తెలుసుకున్న తర్వాత నెబుకద్నెజర్ మాట్లాడుతున్నటువంటి విషయం చూద్దాం. ఇప్పుడు నెబుకద్నెజర్ గారు ఆయనే మాట్లాడుతున్నాడు ఫైనల్ గా. ఇదే 4వ అధ్యాయంలో 34 నుంచి, 4వ అధ్యాయం 34 నుంచి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనే, అంటే బుద్ధి వచ్చిన తర్వాత నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఇది ముందు చేయొచ్చు కదా, చేయను, స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు అని చెప్పింది ఎవరు? ఒకప్పటి సామ్రాజ్యాధినేత, ఒక రాజ్యానికి అధిపతి కాదు, సామ్రాజ్యాధిపతి అంటే అనేక రాజ్యాలకు పైన ఒక చక్రవర్తి, రాజు కూడా కాదు, చక్రవర్తి మాట్లాడినటువంటి మాట ఒక్కసారి మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఒక్కసారి మనకు జ్ఞాపకం రావాలి. ఆఫ్టర్ ఆల్ ఈ నరేంద్ర మోడీ ఎంత, ఆఫ్టర్ ఆల్ అంటున్నాను, ఈయనతో పోలిస్తే అంతే, ఆయన కాలి గోటికి సరిపోని లెక్క అది. అలాంటి ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు అని అంటే, భూనివాసులందరూ 35వ వచనం, ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, తన ఇష్టానుసారంగా జరిగించువాడు, ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆయన ఏం చేయాలనుకుంటాడో చేస్తాడు. ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అడగగలిగే దమ్మెవడుకుని ఉందా ప్రపంచంలో? అవునే కదా. ఈయన అట్లా చేస్తున్నాడు, క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, క్రైస్తవుల్ని ఉచ్చపోతావు, క్రైస్తవులు చర్చిలు పరగొడుతున్నారు, క్రైస్తవులు చర్చిలు కాలబెడుతున్నారు అని చాలా మంది దొంగ బోధకులు, విశ్వాసం లేని బోధకులు వాపోతున్నారు. నేను దొంగ బోధకులు, విశ్వాసం లేని బోధకులు ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? వాళ్ళకంత సీన్ లేదు. నీ చర్చి కూలగొట్టడానికైనా, నిన్ను తనటానికైనా, నిన్ను హింసించడానికైనా అంత దమ్ము ఎవరికి లేదు ప్రపంచంలో. మరి వాళ్ళు ఎలా కూలగొట్టాడంటే పర్మిషన్ ఇచ్చింది దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఏడాడు అంటే ఆయన బలం, ఆయన శక్తి, ఓట్లు వేసారని చెప్పేసి రాదు. నీకు అర్థం కావాలి ఒక క్రైస్తవుడిగా. దేవుడే నియమించాడు, దేవుడే ఆయన కప్పచెప్పాడు. ఎందుకు అనంటే అది ఆయన కోణంలో ఆలోచిస్తే గానీ నీకు అర్థం కాదు. ఆయన ఆత్మ కలిగి ఆలోచిస్తేనే గానీ మనకు అర్థం కాదు. ఆయన ఆత్మ కలిగిన వారంగా మన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. మన బతుకులు బాగున్నాయా? ఈ రోజునటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళ బతుకులు బాగున్నాయా? చర్చిలో జరుగుతున్నటువంటి ఆరాధన వాక్యానుసారంగా ఉందా? అసలు వాస్తవికమైనటువంటి విధానంలో ఉన్నారా? కరెక్ట్ గా చెప్పాలంటే క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉండాలి అని అంటే ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? వీళ్ళకంటే హైందవులు చాలా బెటర్ అనిపించే రేంజ్ లో ఉన్నారా లేదా? అందుకోసమే ఈ దుస్థితి, అందుకోసమే ఈ పరిస్థితి. ఒకనొక కాలంలోనండి ఇర్మియా గారు ఇదే విషయాన్ని, మీ బతుకులు బాగలేవు అని సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో చెప్తూ మీ బ్రతుకులు బాగలేవు, మార్చుకోండి, మీ బ్రతుకులు బాగలేవు, మార్చుకోండి అని చెప్పేసానంటే ఒక్కడు కూడా మార్చుకోలేదు. మార్చుకోకపోవడం ఇదిగో మీరు బతుకులు మారట్లేవు కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే బబులోను రాజైన నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన చేతికి అప్పచెప్తున్నాడు. ఆయన వచ్చేసి ఒకవేళ ఆయన అప్పచెప్తున్నాడు కాబట్టి మీరు ఇప్పుడైనా ఆయన మాట విని ఆయనకు లోబడితే, ఎవరికి లోబడితే? బబులోను రాజు యొక్క అధికారానికి లోబడితే, ఆయనను మీరు సేవించగలిగితే మీ ప్రాణాలైనా కాపాడుకుంటారు. కాదుకూడదు మాకు దేవుడు ఉన్నాడు అని తిరగబడ్డారా, ఆ దేవుడే ఆయన చేతికి అప్పగించేసి నిన్ను ఊచకోత భయంకరమైనటువంటి శిక్షనికి వేస్తారు అనేటటువంటి విధానంలో ఇర్మియా గారు ప్రవచిస్తారు. ఇర్మియా మాట లెక్క చేయకుండా దొంగ ప్రవక్తలు అనేకులు కూడుకొని ఆ కాలంలో మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అది ఇది అని మాట్లాడుకుంటూ మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు కలిగితే కరెక్టే. ఎలా ఎప్పుడు కాపాడతాడంటే నీ బ్రతుకుని బట్టి కాపాడతాడు, నీ ప్రవర్తనను బట్టి కాపాడతాడు. నీ ప్రవర్తన బాగాలేదనుకో ఆయనే నీ తాడదీస్తాడు, ఆయనే నీకు ఎవరి చేతికి, మతోన్మాదుల చేతికి అప్పచెప్తాడు, ఆయనే అప్పచెప్తాడు అనేటటువంటి విషయం గుర్తుండాలి కదా. అందుకోసమే ఆ చరిత్ర అంతా మన ముందుంచబడింది. వాటిని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనకు అర్థం కావాలి వాస్తవాలు. అయితే ఆ విధంగా ఇర్మియా గారు చెప్పినా కూడా వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఫైనల్ గా ఏం జరిగిందనంటే బబులోను చక్రవర్తి రావటం, దొరికినోళ్ళని అడ్డగోలుగా చంపేయటం, పైగా తిరగబడినటువంటి సిద్కియా రాజుని పట్టుకొని పోయి 2 కళ్ళు బాగా వేడి చేసినటువంటి ఇనుప సువ్వలు తీసుకొని 2 కళ్ళలో పొడిచేసి కళ్ళు తీసేసి తన రాజ్యానికి పట్టుకపోతాడు అందులుగా. ఇంత ఘోరంగా తీసుకెళ్తాడు, ఎందుకంటే దేవుని మాట లేదు. అప్పుడు ఫైనల్ గా ఇజ్రాయెల్ దేశంలో, యూదా దేశంలో, యెరూషలేములో మిగిలిపోయింది కేవలం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ దేవుని కొరకు
ఆరాటపడుతూ ప్రయాసపడుతూ దేవుని ప్రజలు అనబడినటువంటి వాళ్ళ చేత తన్నులు తింటూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ హింసలు పడుతున్నటువంటి ప్రవక్త అయిన ఇర్మియా గారు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ ఇర్మియా గారి దగ్గరకు వచ్చేసి ఈ బబులోను అంటే అన్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మంచి మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో 40వ అధ్యాయం ఇర్మియాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది అన్యులు అంటే బబులోను రాజు యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతి ఆయన ఎవరిని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే 40వ వచనం 40వ అధ్యాయం 4వ వచనం అండి. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకును వచ్చుటకు మంచిదని నీకు తోచినలా రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినలా రావద్దు. దానికంటే ముందు 2-3 చూద్దామండి. 2-3 చూద్దాం మనకు అవసరం. రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగూ మాట్లాడాను. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది అంటున్నాడు. ఒక అన్యుడు వచ్చేసి ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసి మీకు గతి ఎందుకు పట్టింది అంటే మీరు ఆయన మాట వినలేదు కనుక మీకు గతి పట్టింది అని చెప్పి. మనం దేవుని మాట వినకపోతే మనకు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి మన వద్దుగా మనం ఏదో ప్రయాసపడటం కాదు, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయటం కాదు, వీళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం కాదు. మన బ్రతుకులు మార్చుకోవాలి, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులు మార్చమని చెప్పేసి మనం బోధ చేయాలి అంతే తప్పించి వాళ్ళకు ఓటేయద్దు వీళ్ళకు ఓటేయద్దు అని చెప్తూ చాలా మంది విశ్వాసులకు భయాందోళనకు గురి చేస్తున్నారు. వాడు భయక్రాంతులు అయ్యే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అమ్మో ఇంకా ఆ ప్రభుత్వం వస్తే ఇంకేమైనా ఉందా, మనకు అది ఇది ఇట్లయిపోతాం అట్లయిపోతాం, ఆ విధంగా ఉంటది ఈ విధంగా ఉంటది. అసలు ఏంటి, అసలు దేవుడు ఉన్నాడు అనుకొని మాట్లాడుతున్నారా, అసలు దేవుని మీద అసలు విశ్వాసం ఉందా, చచ్చిందా వీళ్ళది అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు ఎవరనుకుంటున్నావు దేవుడు? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత అండి? మానవుల రాజ్యముల పైన అధికారం అయింది. ఆయన అనుగ్రహిస్తేనే తప్ప ఎవరికి ఏ అధికారము రాదు. సమస్త అధికారములు ఆయన వలననే కలిగినవి అనేటటువంటి వాస్తవం నీకు నాకు మనకు అర్థం కాకపోతే ఎట్లా? మరి ముఖ్యంగా క్రైస్తవులకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? దాని కొరకు కొత్త నిబంధనలో ఒక చక్కటి మాట మీ ముందు ఉంచేసి నేను పాట ముగించేస్తాను. ఇదంతా చూసినప్పుడు పాత నిబంధనే కదండి, పాత కాలంలో ఇది మనకు సంబంధించింది కాదు కదండి అనేటటువంటి వర్షంలో ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పాత నిబంధన శరీర సంబంధంగా ఉన్నప్పటికీ దాన్ని మనం ఆత్మ సంబంధంగా మార్చుకొని చదవగలిగితే అది మనకు వర్తిస్తుంది. ఎందుకంటే పాత నిబంధన శరీర సంబంధం అయితే దాన్ని ఆత్మ సంబంధంగా మార్చుకుంటే కనబడేదే కొత్త నిబంధన. అంతే, అది అర్థమైతే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎదురు తిరగొద్దు, లోబడి ఉండవలెను. ఎందుకంటే ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ విషయం తెలియక చాలా మంది పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు పాస్టర్లు అనుకుంటున్నారు, అనుకుని విశ్వాసులను దేవుని నియమానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు, బలోపేతం చేస్తున్నారు. నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి చేయడానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని నియమించేది నిర్ణయించేది దేవుడు. కాబట్టి ఆ ప్రభుత్వానికి నువ్వు లోబడాలి. వాళ్ళెవ్వరైనా కానివ్వండి, ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఎవరిని నియమించాలో దేవుని ఇష్టం. ఈరోజు నువ్వు నేను పోరాటం వల్ల ఏది మారదు. ఒకవేళ మార్చాలి అని అనుకుంటే పోరాడే విధానం ఏంటంటే నిన్ను నువ్వు దేవునికి ఇష్టానుసారుడుగా మార్చుకో. నీ మనసును మార్చుకొని, నీ ప్రవర్తనను మార్చుకొని, నీ సంఘంలో ఉన్న బిడ్డలందరి ప్రవర్తనను మార్చి అందరం దేవునికి అనుకూలంగా బ్రతకాల్సిందే తప్పించి ఎవరినో మనుషుల్ని చూడొద్దు, ప్రభుత్వాన్ని చూడొద్దు, ఈ లోకాన్ని చూడొద్దు, వీళ్ళని అస్సలు చూడొద్దు. నువ్వు నమ్ముకున్నది సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. మానవుల రాజ్యముల పైన అధికారం కలిగి ఎవరికి తాను అనుగ్రహించాలని కోరుకుంటాడో వాళ్ళకి ఆ అధికారాన్ని అనుగ్రహించే దేవుడిని నువ్వు నమ్ముకొని ఉన్నావు. కాబట్టి నీ ప్రవర్తన ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి అనుకూలంగా, దేవునికి ప్రీతికరముగా మన ప్రవర్తన ఉండే విధంగా అది మనం చేయాల్సిన ప్రయాసం
ప్రయత్నం అంతే తప్పించి అంతకు మించి నువ్వు చేసే ఏం చేయడానికి కూడా నీకు అవకాశం లేదు. ఒకవేళ మార్చాలి అని అనుకుంటే అలా మార్చాలి తప్ప ప్రత్యక్షంగా నువ్వు దిగిపోయి ఏదో చేస్తాను, అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి విశ్వాసులను మోటివేషన్ చేయడంలో ఏం ప్రయోజనం లేదు. అది దేవునికి వ్యతిరేకంగా, దేవుని నియమానికి వ్యతిరేకంగా, దేవుడు నియమించిన అధికారానికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసి నీ మీద నువ్వు శిక్ష తెచ్చుకునే వాడివైపోతావు. అదే చెప్తున్నది బైబిల్. ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అందుకోసమే మనం అనుకుంటుంటాం ఇంత దుర్మార్గులైనటువంటి వాళ్ళని దేవుడు అప్పగిస్తున్నాడు ఎందుకు ఈ దేశ రాజ్యాన్ని, లేదంటే ఈ రాష్ట్రాన్ని, లేదంటే ఈ దేశాన్ని ఇంత దుర్మార్గులైనటువంటి పనికిమాల వాళ్ళ చేతులు ఎందుకు పెడుతున్నాడు అని అనిపిస్తుంటది మనకు. కానీ వాళ్ళు కూడా ఎవరో తెలుసా? వాళ్ళు కూడా దేవుని పరిచారకులే. మనం మాత్రమే దేవుని పరిచారకులు అని అనుకోకండి, వాళ్ళు కూడా దేవుని పరిచారకులే. ఎవరు చెప్పారు అంటే కింద కంటిన్యూషన్ చూడ ఏం చెప్తున్నాడు. వాళ్ళు పరిచారకులు, ఏ పరిచారకులు, ఎలాంటి పరిచారకులు చెప్తున్నాడు ఇక్కడ. 3వ వచనంలో ఏం చెప్పాడు? ప్రభుత్వము చేసేవారట మంచి కార్యాలకి కాదట, చెడ్డ కార్యములకే, చెడ్డ కార్యాల కోసం వాళ్ళు నియమిస్తున్నాడు దేవుడు. చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు దేవుని అధికారులు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. మనకు మేలు కలగటానికే వాళ్ళు ఉన్నారట. మనకు మేలు కలగటానికి, బాగా వినంత మంచి మాట, అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వాళ్ళకి భయపడక ఉండగోరితివా? అయితే మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. భయపడవు. ఎందుకు భయపడాలి? నువ్వు తప్పు చేస్తే భయపడాలి. ఎందుకు భయపడాలి? ఎందుకు అంటే దేవుడు అప్పుడు వాళ్ళని వాడుతాడు. మనం తప్పు చేస్తే దేవుడు ఎవరిని వాడతాడంటే వాళ్ళని వాడతాడు. వాళ్ళ ద్వారా నిన్ను దంతాడు. నువ్వు అనుకుంటావు అన్యుడు మనల్ని దంతున్నాడు, క్రైస్తవుడు అయినందుకు శ్రమ అని అనుకుంటే పొరపాటండి. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు వచ్చి తన్నాడు అనుకో, క్రైస్తవుడైనందుకు శ్రమ అని అప్పుడు ఆనందపడాలి. కానీ అతను వస్తున్నాడు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకోసమే తంతున్నాడు. ఆయన అధికారం దేవుడే ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చెయ్యి, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయ్య ఖడ్గము ధరింపరు. సేమ్ టు సేమ్, కొత్తదేం లేదు. పాత నిబంధనలో కూడా దేవుని ప్రజలు అనబడేటటువంటి వాడు తప్పు చేస్తే దేవుడు ఎవరిని వాడుతున్నాడు? అన్యుల్ని వాడుతున్నాడు. అందుకోసమే దేవుడు నబుకద్నెజర్ గురించి ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు అంటాడు. 27వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో చదివితే నా సేవకుడైన నబుకద్నెజరు వశము చేయుచున్నాను అంటాడు. ఒక్క స్పీడ్గా ఒక మాట చదువుకొని వచ్చేద్దాం మనం ఒక్కసారి, బాగుంటుంది అది. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయంలో ఒక మాట, 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. చూసారా? కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం చెడ్డది చేస్తే దేవుడు వాళ్ళ చేతికి అప్పచెప్తాడు. వాళ్ళు కూడా ఎవరంటే దేవునికి పరిచారకులే. వాళ్ళు ఒక రకమైన పరిచారకులు, మనం ఇంకొక రకమైన పరిచారకులు. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి 5వ వచనం, ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు అట వాళ్ళు. 13వ అధ్యాయము రోమపత్రికలో కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. నరేంద్ర మోడీ కానివ్వండి, ఇంకెవ్వడైనా కానివ్వండి అండి, ఈ లోకంలో ఈ రాష్ట్రంలో ఏలుతున్నటువంటి తెలంగాణ రాసినటువంటి రేవంత్ రెడ్డి కానివ్వండి, అక్కడ రేపు ఎవరు ఫామ్ అవుతారో వాళ్ళు కానివ్వండి, దేశంలో ఎవరైతే ఫామ్ అవుతారో వాళ్ళు కానివ్వండి, ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవడైనా సరే దేవుని చేతిలో దుడ్డు కరలే, దేవుని చేతిలో తోలు బొమ్మలే. ఎవరైనా సరే దేవుడు చెప్పినట్టు చేయాల్సిందే. వాళ్ళు కూడా దేవునికి పరిచారకులే అనే సంగతి నువ్వు మరిచిపోయిన నాడు భయపడతావు వాళ్ళకి. నువ్వు తప్పు చేస్తే భయపడతావు వాళ్ళకి. నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమన్నాడు? దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక 5వ వచనంలో మనస్సాక్షిని బట్టి లోబడి ఉండ ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఎందుకంటేనండి మనం బాగా ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి మనిషి దేవుని సొత్తు. ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం, ఏ దేశమైనా కావచ్చు, అది నువ్వు పూసుకున్న రంగు. కానీ అందరము దేవుని పిల్లలమే. ప్రతి ఒక్కరూ దేవుని వలన ఉనికి కలిగి దేవుని వలన బ్రతుకుతున్నటువంటి వాళ్ళే. అందరి పైన అవునన్నా కాదన్నా, నమ్మినా నమ్మకపోయినా అందరిపైన అధికారం
దేవునికి ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆయన అండర్లో బ్రతుకుతున్నారు, బ్రతకాల్సిందే. కాబట్టి ఏ అధికారి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవడైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా దేవుని సేవకులు, దేవుని పరిచారకులు. అలాంటి దేవుని నమ్ముకున్న నీవు ఎట్టుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, నీ విశ్వాసము ఎంత అద్భుతంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళకు భయపడదు ఎక్కడిది, దేవుడున్నాడు. తర్వాత నరేంద్ర మోడీ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవడొచ్చినా, ఏ ఆర్ఎస్ఎస్ కి, ఏ బజరంగ, ఎవరికి భయపడటానికి లేదు. వాళ్ళందరూ దేవుని చేతిలోనే. ఆయన్ని దాటి వాళ్ళేవి చేయలేరు, చెప్తున్నాను, వాళ్ళేవి చేయలేరు. ఆయన అండర్లోనే వాళ్ళందరూ పనిచేసేది. 100% నమ్ము, నిజం, పక్క పచ్చి నిజం ఇది. మనకు బుద్ధి కలగాలని, మనకు బుద్ధి కలిగించడం కోసం వాళ్ళని నిలబెట్టాడు. తీసేయడం ఎంతసేపు దేవునికి చిట్టికలో పని. పాత నిబంధన కాలము, పాత నిబంధన గ్రంథం మనం చదవం, అందుకోసం ఈ విషయాలు అర్థం కాదు. పాత నిబంధన గ్రంథం చదివినట్లయితే ఇశ్రాయేలీయులను తీసుకొచ్చేసి కనానీయులు, పెరిజ్జీలు, హిత్తీయులు, యెబూసీయులు అనేటటువంటి వాళ్ళ మధ్య ప్రవేశపెడతాడు. అందరిని చంపేటటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ దేవుడు కొంతమందిని కాపాడతాడు. కొంతమందిని కాపాడి వాళ్ళని అలా ఉంచుతాడు. ఎందుకు ప్రభా ఉంచినామని అంటే ఏమంటాడు తెలుసా? ఉండాలి నాయన. ఎందుకు ప్రభా? ఉండాలంతే. మీరు మాట వినప్పుడు మిమ్మల్ని కొట్టడానికి నా చేతి కర్ర ఉండాలి అంటే వీళ్ళు మీ చేతి కర్రలా ప్రభా? మరి కాదా? అది కూడా ఒకసారి చూపిస్తాను, మంచి మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోనండి 19 నుంచి చూద్దాం. 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైది. కాబట్టి అన్నాడు, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిననుసరించి వీరి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. వాళ్ళని ఎందుకు ఉండనిస్తున్నాడో చూసారా, ఎంత క్లియర్ గా చెప్పాడు. ఆ కాలంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జనాలను ఎందుకయ్యా ఉంచావు తండ్రి నువ్వు అనంటే, నువ్వు కరెక్ట్ ఉంటావో లేదు అని, కరెక్ట్ గా లేకపోతే నిన్ను తన్నటానికి, నిన్ను కొట్టడానికి నాకు కర్ర కావాలి కదా, ఆ కర్రగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి, ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళని బట్టి మిమ్మల్ని శోధించడానికి, వాళ్ళని బట్టి మిమ్మల్ని శిక్షించడానికి వాళ్ళని ఉంచాను నాయన అంటున్నాడు. సేమ్ టు సేమ్ కదా. ఈ రోజు దేవుడు తీసేయాలి ఆర్ఎస్ఎస్ ని, బజరంగ దళని, ఇలాంటి ఆ మతోన్మాద మూకల్ని తీసేయాలంటే చిటికల పని కాదు. ఒక్క చిటికేస్తే పోదు. ఏడిపోయింది ఆ విశ్వాసం మనకు? భయపడుతున్నారా వాళ్ళని చూసి? భయపడాలా మన వాళ్ళని చూసి? నువ్వు చెడ్డది చేస్తే భయపడు, మంచి చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విశ్వాసంతో నేను బ్రతకాలి. తీసేయాలంటే 6 నిమిషం పని, కానీ ఎందుకు తీసేయట్లేదు? వాళ్ళని దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే, ఉంచాలనే ఉంచాడంటే చూసారా. అప్పగించాలని అనుకుంటే యెహోషువ చేతికి అప్పగించేవాడిని నేను, కానీ అప్పగించకుండా ఎందుకు సైడ్ చేశాను, ఎందుకు ఉంచాను అని అంటే, వీళ్ళు ఇట్లాంటోళ్ళని నాకు ముందు తెలుసు, అందుకోసం ఉంచారు. సేమ్ 100% మీరు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం ఇది. నిజం చెప్పాలంటే ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దేవుని పరిచారకులే, బజరంగ దళాలు కూడా దేవుని పరిచారకులే. వాళ్ళు కూడా చాలా మంది పాస్టర్లు బుద్ధి చెప్తున్నారు, గడ్డి పెడుతున్నారు తెలుసా. ఎందుకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది లేరు మన దాంట్లో. వాళ్ళందరికీ ఒక రకంగా వాళ్ళు గడ్డి పెడుతున్నారు. అలా నేను బుద్ధి రావాలి వాళ్ళకి. దేవునికి తెలియకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని దాటి బ్రతకగలిగి, నడవగలిగి, జీవించగలిగి, ఉనికిలో ఉండగలిగే ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఎలాంటి అధికారమైనా ఉంటుందా భూమి మీద? అసలు ఏం నమ్ముతారండి? నాకు అర్థం కాదు. ఏం నమ్మారు దేవుడిని? అసలు గడ్డి పోసగదిలినా దేవునికి తెలుస్తుంది. ప్రతి విషయం ఆయనకి తెలియకుండా ప్రపంచంలో ఏం జరుగుతుంది చెప్పండి? ప్రతిదీ ఆయనకు తెలియకుండా ఇక్కడ ఏది జరగటానికి వీల్లేదు. అన్ని ఆయనకు తెలుసు. ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయనకు తెలుసు అనే విశ్వాసం ఉంటే ఏం జరిగినా కూడా గమ్మున సైలెంట్ గా అద్భుతంగా ఉంటావు. అది మరిచిన నాడే కంగారు పడిపోతావు. విశ్వాసాన్ని కోల్పోయిన నాడే నీ జీవితం అల్లాకల్లోలం అయిపోతుంది. ఈ విశ్వాసం కనుక నీలో ఉంటే
ఆయనకు తెలియకుండా నా చర్చి మీదకి వీళ్ళు రాగలరా, నా చర్చిని వీరు కూలగొట్టగలరా, కూలగొట్టేశారు, నా చర్చి తగలబెట్టేశారు అని అంటే నేను ఎక్కడెక్కడ ఏ పాపాలు చేశానని చెక్ చేసుకొని నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో. దొరుకుతాయి, తప్పులు దొరుకుతాయి. మార్చుకోవటానికి ప్రయత్నించు, మోకరించు, ప్రార్థన చేయి, తండ్రి క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తే గాని ర్యాలీలు, రాస్తా రోకులు నిలబట్టం కాదు. సమస్తం దేవునికి తెలుసు. ఆయన అధికారం లేకుండా ఏది జరగదు. ఎవడు ఆయన పర్మిషన్ లేకుండా ఎవడు బతికి బట్టగట్టాడు. ఇక్కడ ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు అని అంటే ఆయన పర్మిషన్. అందరూ కూడా దేవుని సేవకులే. వాళ్ళు ఒక రకమైన సేవకులు, నువ్వు ఇంకో రకమైన సేవకులు. నువ్వు మంచి మర్యాదగా బుద్ధి చెప్తూ ఉంటావు, వినకుండా ఎంత చెప్పినా నువ్వు వినప్పుడు ఆ సేవకులకు పని చెప్తాడు దేవుడు. ఈ సేవకుల మాట వినప్పుడు ఆ సేవకులు పనిచేస్తారు. అది ఏదేమైనా మనిషికి బుద్ధి రావటం కోసం, మనిషిని గడ్డి పెట్టడం కోసమే దేవుడు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని ఆయన ఆధీనంలోనే జరుగుతున్నాయి, అన్ని ఆయన కంట్రోల్లోనే జరుగుతున్నాయి. ఆయన కంట్రోల్లో లేకుండా ఇక్కడ ఏది రన్ అవ్వట్లేదు, ఏది జరగట్లేదు అనేటటువంటి విశ్వాసం కలిగి మనం బ్రతకగలిగినట్లయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సమస్తమును క్రీస్తు ద్వారా, క్రీస్తులో వీటన్నిటిని నియమించాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈరోజు మనమందరము దేవుని సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించే పనిలో మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన పని అది. నువ్వు రాజకీయంలో దూరకు, రాజకీయాల గురించి మాట్లాడకు, ఓట్లు వెరికేయాలో నీకు అనవసరం. నువ్వు చెప్పకు. డబ్బు కోసం అయితే చెప్పు, తాట తీసి నరకంలో పడేస్తాడు దేవుడు. అలా చెప్పే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు నమ్మండి, అతను ధనానికి, సిరికి దాసుడే తప్ప దేవుని దాసుడు కాదు. దేవుని దాసునికి నువ్వు ఎవరికి ఓటేయాలి, ఎవరి వైపు ఉండాలి, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ఇచ్చినటువంటి పని ఒకటి, అది నువ్వు చేసుకుంటూ పో. సమస్తం సెట్ అయిపోతుంటాయి అంతే. నీ ప్రవర్తన బాగుంటే అన్ని సెట్ అయిపోతాయి. మన ప్రవర్తనను బట్టే కాలాలు మారుతాయి, మన ప్రవర్తనను బట్టే కరువు వస్తుంది, మన ప్రవర్తనను బట్టే వ్యాధులు వస్తాయి, మన ప్రవర్తనను బట్టే అల్లకల్లోలం, మన ప్రవర్తనను బట్టే రావాల్సిన వర్షం పూర్వకుండా మానేస్తుంది. ఇవన్నీ మనం బైబిల్లో చదివితే అర్థమవుతుంది కదా. నీ ప్రవర్తనే వాటి క్రమాన్ని తప్పించినాయి అంటే ఇర్మియా గ్రంథంలో వర్షాల గురించి మాట్లాడుతూ. నీ ప్రవర్తన దేనైనా మార్చగలదు, నీ ప్రవర్తన మార్చుకో అంతే తప్ప ఉట్టిగా ప్రవర్తన మార్చుకోకుండా బయటకు వచ్చేసి ఛానల్లోకి నిలబడి అది ఇది అని మాట్లాడు, వ్యర్థ ప్రయాసదంతా, వేస్ట్. కాబట్టి ప్రియులారా, దేవుడు ఉన్నాడు నమ్ము, ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నామనంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా సాగిపో. అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరున్నా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా కూడా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా మాట్లాడితే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొత్త నిబంధన కాలంలో, మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికీ రాలేదు, ఇప్పుడు లేదు. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంటక మందం కూడా భయపడకుండా తిరిగారు మొదటి శతాబ్దపు అపోస్తలులు. ఎందుకంటే వాళ్ళు ఇలా నమ్మారు, ఖచ్చితంగా సమస్తం తండ్రి నువ్వే చేస్తున్నావు, నీ ఆధీనంలో లేకుండా, నీ కంట్రోల్లో లేకుండా ఇక్కడ ఏది జరగట్లేదు అనేటువంటి విషయం వాళ్ళు నమ్మారు. కనుక చచ్చిపోవాలని ఉందా, అయితే చావటానికి చాలా సరదాగా వెళ్ళిపోయారు. సరే తండ్రి, మా పట్ల అంటే మేము చేయాల్సిన పని మిగిలి ఉంది అని అంటే నువ్వు కాపాడతావు, లేదా అయిపోయింది అని అనుకుంటే వచ్చేస్తాం. అంతే తప్పించి ఈ చావుల నుంచి నన్ను కాపాడాలి, ఈ చావుల నుంచి నేను కాపాడబడాలి అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పోతా ఉంటే దేవుడి పనిలో, పోతే రెస్ట్ లో, విశ్రాంతిలో, అంతే నమ్మాలి తప్ప ఎవరినో చూసి ఏదో చేస్తారని భయపడుతున్నావంటే నువ్వు పక్కా శరీర సంబంధివే. నీ శరీరాన్ని ఈ ఇబ్బందుల్లో పడకుండా కాపాడుకోవటం కోసం చేసేటువంటి ప్రయాసే. వచ్చేటటువంటిది ఎలాంటి భయంకరమైనటువంటి సామ్రాజ్యం వచ్చినా, రాజ్యం వచ్చినా, ఎంత భయంకరంగా ప్రవర్తించినా, అలా ప్రవర్తిస్తారు, ఇలా ప్రవర్తిస్తారని ఎవరు చెప్పినా కూడా ఎవరి మాట విని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవునికి అనుకూలంగా బ్రతుకు, క్రీస్తును పోలి నడుచుకో, క్రీస్తును అనుసరించి బ్రతికేటువంటి ప్రయత్నం చేయి, సక్సెస్ సాధిస్తావు 100%. అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సినటువంటి ఏకైక పని ఏంటంటే మనం క్రీస్తును అనుసరించాలి. యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఆయనలా జీవించడం కోసం నువ్వు ప్రయాసపడితే అంతకు మించి మరొక పని నువ్వు చేయాల్సిన పని లేదు, నువ్వు చేసుకుంటూ పో. రైట్? కళ్ళు మూసుకొని తొలగించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీర్వాదాలకు కారణముద్రా,